లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. వారు భయపడి ముఖము నుండి నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చాలండి, ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, జింగుల ప్రభా, నీ నామను బట్టి, నీ కృపను బట్టి వందనాలు ప్రభా. మీరు తిరిగి లేచడం ద్వారా నా జీవితంలో రక్షణ కలగజేశారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీతిమంతుడిగా మార్చారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మరణం మీద, శరీరం మీద, పాపం మీద, శత్రువు మీద విజయం ఇచ్చారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు కానీ మీ సాక్షిగా నన్ను నిలబెట్టారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభా, ఏమి ఇవ్వలేని వాడిని నన్ను ఒప్పుకొంచున్నాను. మరొకసారి నీ పరిచర్యకి నిలబడుతున్నా ప్రభా. స్వరాన్ని తాకండి, నీ బోరగా వాడుకుంటూ రండి. నీ ప్రజలకు కావలసిన మాటలు వినిపింపజేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని ప్రభా వ్యర్థంగా పోనీయొద్దు ప్రభా. తండ్రి, నీ గురించి మేము తెలుసుకోవాలా, నీ కొరకు మేము జీవించాలా, నీ వాక్యము వినాలా ప్రభా. నీ వాక్యంతో మమ్మల్ని తెప్పరిల్ల చేయండి ప్రభా. పని నీది ప్రభా, పరిచర్య నీది, మహిమ కేవలము నీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభా, ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు శ్రద్ధగా వినాలండి. నా స్వరం సక్రంగా లేదు. ఆయా స్థలాలకు వెళ్ళటము, అక్కడ వాటర్ తాగటము, గొంతంతా మూసుకొని పోయింది. దేవుని దేవల ఆరాధనకు వచ్చింది, బల్లా వర్తమానానికి వచ్చేసరికి మూసుకొని పోయింది. సరే, మంచిది. మన ప్రభువు తిరిగి లేచాడు, అవునా కాదండి? అర్థమవుతుందిగా, మన భాష అర్థమవుతుందిగా. అంత గట్టిగా చెప్తున్నారేంటి? ఇంత గట్టిగానా? అర్థమవుతుందా? అది అటు చెప్తే కొద్దిగా నా ధైర్యం. సరే, మంచిది. ఆయన తిరిగి లేచాడు, మంచిది, సంతోషం. మరి ఆత్మీయమైన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు నేను ఏ విషయంలో తిరిగి లేవాలో ఒక 5 విషయాలు. మన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. విశ్వాసిగా మనము ఏ విషయాల్లో తిరిగి లేవాలో ఒక 5 విషయాలు. దాన్ని మొట్టమొదటిగా మనం ఏ విషయంలో తిరిగి లేవాలా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చాలా, నీకు తలపైకి ఎత్తాలా. చెల్లి చదివిద్ది, మీరు శ్రద్ధగా నా మాటలను గమనించాలి. క్లుప్తంగా ముగిస్తాను. నీతిమంతుడు 7 మార్లు పడినను. క్రైస్తవుడు ఎందులో నుంచి లేవాలా అంటే, మొట్టమొదటిగా మనము పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. ఎక్కడి నుంచి లేగాలంట? అవునా కాదండి? దైనందిక జీవితంలో ఎన్నో బలహీనతలు, అవునా కాదండి? ఇక్కడ అంటాడు, నీతిమంతుడు ఎవరు? యేసయ్య రక్తంలో కడగబడినవాడు. యేసయ్య తిరిగి లేచడం ద్వారా మనలను నీతిమంతులుగా మార్చాడు. ఈ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే ఈ భాగం ద్వారా మనం పడిపోవాలని కాదు, కానీ పడిన మనము తిరిగి లేవాలని నేర్పుతుంది. క్రైస్తవ జీవితంలో నా గురించి నాకు బాగా తెలుసండి, అవునా కదా? ఇంకోటి ఎవరికి తెలుసు? నేను నమ్ముకున్న దేవునికి తెలుసు, అవునా కదా? గుంపులో ఉన్నప్పుడు ఓ యేసు నీ ప్రేమ అంటే, ఓ యేసు నీ ప్రేమ అంటా ఉండి, అవునా కదా? అమ్మో యేసయ్యా ఎట్టంటాం, ఉండికి పోతామండి మందిరంలో. ఇంటికాడికి పోతే మీరు మంచి వాళ్ళు చూడమాకండి, మీరు అలాంటి వాళ్ళు కాదులే, కానీ నాలాంటి వాళ్ళు ఉంటారుగా. ఏమండి? ఇంట్లో ఒక పాట, మందిరంలో ఒక పాట. ఏమండి? ప్రియమైన సంగమా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్యను నమ్ముకున్న బిడ్డలుగా మనము మొట్టమొదటిగా ఇందులో తిరిగి లేవాలంటే పడిపోయిన స్థితిలో నుండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. రాణి మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నేను క్రింద పడినను. ఇంక తల పెగెత్తండి. మీకా ఎవరు?
ఆయన భక్తుడు, ఒక ప్రవక్త. మీకా అంటాడు, శత్రువుతో అంటున్నాడు, నా శత్రువా చౌరా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తానబ్బా. విశ్వాసం ఉండవలసిన ధైర్యం ఏంటో తెలుసా? శత్రువు పడేసి వాడు నవ్వుతాడు, గంతులేస్తాడు, ఆహాహా ఇదేనా నీ భక్తి? ఓ యేసయ్య చూసావా? వాడు యోబు గురించే సాక్ష్యం చెప్పినాడండి, అవునా కదా? యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. యోబు ఎలాంటి వాడు? న్యాయవంతుడు, చెడుతరమును విసర్జించినవాడు, దేవుని యందు. కొద్ది గట్టి చెప్పండి. ఈసారి వచ్చినప్పుడు యోబు గురించి దేవుడు అన్నాడుగా, భూమి మీద అతని వంటి వాడు ఎందుకు లేడో, యోబు ఎందుకు ఆ పేరు పొందాడో చెప్తా. ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తే దేవుడు చక్కని ఆరోగ్యము స్వరం ఇస్తే మీ మధ్యలోకి వచ్చి చెప్తా. ఈ వారం అసలు రాలేనన్నా అని చెప్తా అనుకున్నా, నాకు స్వరం లేకపోతే నేను చెప్పలేను, నా బలహీనత అది. సరే, శత్రు మీద ఏం కావాలి? నాకు విజయము కావాలా. నా దేవుని పని నేను వెలుగెత్తి చేయాలా, అవునా కదా? సరే, మంచిది. ఇక్కడ మీకా భక్తుడు అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను నేను తిరిగి లేస్తాపా. ఇలా ఉండాలండి. ఎలా ఉండాలా? గోడకి బంతిని బలంగా కొడితే బంతి ఎలా వస్తుంది? మళ్ళీ అంతకన్నా బలంగా క్రైస్తవుడు కూడా అలా ఉండాలా. పడిపోయిన స్థితిలో నుండి మనం తిరిగి లేగాల. మన దేవుడు తిరిగి లేచిన వాడు, పునరుద్ధానుడైన వాడు. శత్రువు అంటాడు మనల్ని ఎక్కడ పడేయాలని చూస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు పడిపోయారు, అవునా కదా? వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం ఏం చేయాలా? మనం కూడా పడిపోవాలా. ఏం చేయాలా? పడిపోకూడదు. బైబిల్లో ఎందుకు రాయబడింది? ఓ మాట చదువుతారా? ఏప్రిల్ రాసిన పత్రిక, అదే కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం, 11వ వచనం చదువు. 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడేను. చాలండి. ఎందుకంటే ఈ సంగతులని రాయబడింది. వాళ్ళు అలా పడిపోయారు, వాళ్ళు నష్టపోయారు. కాబట్టి మీరేం చేయాలా? సరి చేసుకోండి. వాళ్ళలాగా మీరు పడిపోవద్దు, వాళ్ళలాగా మీరు నష్టపోవద్దు. వారికన్నా బలంగా మీరు ఉండాలా. ఇక్కడ మీకా ఏ విషయంలో పడిపోయాడో తెలియదు. అయితే ప్రభువుకు స్తోత్రములు, మీకా పడిన స్థలంలో ఉండలా, పండుకాడే కృంగిపోయి ఉండలా. అంటాడు శత్రువుతో, అంటాడు, నా శత్రువా నువ్వు అతిశయింపవద్దు, నేను తిరిగి లేస్తాను. తిరిగి లేటమే కాదు, తర్వాత ఒక మాట అంటాడు, చక్కగా చదువురా. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చాలండి. ఏనంటాడు ఇక్కడ మీకా భక్తుడు? నా శత్రువా నేను తిరిగి లేస్తాను. క్రైస్తవ జీవితంలో ఈ ధైర్యం ఉండాలా, క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసం ఉండాలా, ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ఇక్కడ అంటాడు, నేను పాపం చేశాను, నా ప్రభు కోపాగ్ని చూపించాడు, నేను పశ్చాత్తాపపడతాను, నేను ఒప్పుకుంటాను, నేను విడిచిపెడతాను, నేను ఆ పని చేయకుండా ఉంటాను. ఈ తీర్మానంలోకి రావాలి. మీకా భక్తుడు అంటాడు, నేను పాపం చేశాను కాబట్టి నా దేవుడు ఏం చేశాడు? ఆయన కోపాగ్ని నా మీద చూపించాడు. ఇక నేను ఆ పని చెయ్యను, నేను ఒప్పుకుంటా, నేను విడిచిపెడతా. శత్రువా నీకు అవకాశం ఇయ్యను, నేను తిరిగి లెగుస్తాను, నేను తిరిగి నిలబడతాను. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తుడైన దావీదు గురించి రాయబడింది. చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. రెండవ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని. చాలండి, ఇంక తలపైకెత్తండి. ఇక్కడ దావీదు ఎవరు? మంచి భక్తుడు, దేవునికి ఇష్టడు. కానీ శత్రువు ఏం చేసి, శత్రువు శోధన వల్ల తాను ఏమైపోతూ వచ్చాడు? పడిపోతూ వచ్చాడు. అయితే తన తప్పును తాను తెలుసుకున్నాడు.
ఒక మాట ఉంది లోకంలో, సరే తర్వాత చెప్తాను, ఐడియా రావట్లే. ఇక్కడ అంటాడు, దావీదు అంటాడు, నేను పాపము చేస్తిని. తాను పడిపోయిన స్థితిని తాను ఏం చేశాడు? గుర్తెరిగాడు, ఒప్పుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 51:7. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. చాలండి. ఇక్కడ దావీదు అంటాడు, పడిన స్థితిలోనే ఉండలా, దేవునికి దూరస్తుడు గాల, నరకానికి పాత్రుడు గాల, శత్రువుకు అవకాశం ఇలా తన తప్పును తెలుసుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా, నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించు. నేను ఇప్పుడు ఏం కావాలా? నేను పవిత్రుడవునట్లు నువ్వు నన్ను ఏం చేయాలా? నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను బాగు చేయయ్యా. నేను ఎలా ఉండాలో తెలుసా? హిమము కంటే. హిమం ఎలా ఉంటుందండి? హిమం అంటే ఏంటి? మంచు. మంచు ఎలా ఉంటుంది? నాలాగా తెల్లగా మెరిసిపోతాడు. ఎలా ఉంటుంది? నేనంటే చూడండి ఎట్లా అవుతున్నారు, అంత తెల్లగా ఉన్నాను నేను. ఆయన అంటాడు, హిమము కంటే నీ తెల్లగా ఉంటా. యేసయ్యా, నేను నేను నమ్ముకున్న బిడ్డగా ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా ఉండాలా, నేను పరిశుద్ధంగా ఉండాలా, నేను యోగ్యుడిగా ఉండాలా, నీకు అవమానం తేకూడదు. నేను పడిన స్థితిలో నుండి తిరిగి లేస్తా, నీకు మహిమ తెస్తా, నీకు ఇష్టానుసారుడుగా ఉంటా, నీ హృదయానుసారుడుగా ఉంటా. అబ్బా అమ్మా, మనం కూడా ఏం చేయాలంటే పడి ఉన్న స్థలంలో నుండి తిరిగి లేగాల. మీకా అన్నాడు, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. దావీదు అన్నాడు, ప్రభువా, నేను పాపము చేస్తుని, నేను పవిత్రుడవునట్లు నువ్వేం చేయాలి? నన్ను కడుగో. ఈరోజు మనం కూడా అంతే. మన దైనందిక జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో చిన్న చిన్న లోపాలు కలిగి ఉంటాం. అవునా కదండి? సోమవారం నుండి శనివారం వరకు ఎన్నో బలహీనతలు కలిగి ఉంటాం. ప్రభువుకు స్తోత్రములు. చక్కటి సావాసాన్ని తీసుకొని వచ్చాడు. ప్రభు యొక్క శరీరము, రక్తము మన మధ్యలో ఉంచాడు. ఎందుకో తెలుసా? ఒప్పుకొనుటకు, విడిచిపెట్టుటకు, పడి ఉన్న స్థలంలో నుండి తిరిగి లేచుటకు. అంటే పొద్దాగల పడిపోమని కాదు. ఇందాక చదువుకున్నాం కదా, ఈ సంగతులు మనకు బుద్ధి కలుగుటకై రాయబడినాయి. వాళ్ళు పడిపోయినందుకు నష్టాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ నష్టం నువ్వు నేను పోకూడదు. పోకుండా ఏం చేయాలా? ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, పశ్చాత్తాపపడాలా. ప్రభువా, నేను నీ కొరకు జీవించాలా. ఎలా జీవించాలా? పరిశుద్ధంగా ఉండాలా. ఎలా ఉండాలా? నేను పవిత్రంగా ఉండాలా. మొట్టమొదటిగా ఎందులో తిరిగి లేవాలంట? పడిపోయిన స్థితిలో నుండి లేగాల. దావీదు పడిపోయిన స్థితిలో నుండి లేచాడు. మీకా పడిపోయిన స్థితిలో నుండి లేచాడు. సంసోను పడిపోయాడు, కానీ చివరిలో ఏదో కనికరింపబడ్డాడంట. కొంతమంది ఉన్నారు పడిపోయిన స్థితిలో నుండి లేవని వాళ్ళు ఉన్నారు. సరే, మనకు సమయం లేదు కాబట్టి చెప్పట్లా. అమ్మా, పడి ఉన్న స్థలంలోనే ఉండమాక, తిరిగిలే. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ప్రకాశింపజేస్తాడు, దేవుడు నీ మీద ఉదయింపజేస్తాడు. మనం ఎవరు అంటే ఇందా చెప్పుకున్నాం, క్రీస్తు యేసు యొక్క సాక్షులం, బలవంతులం. ఎందులోంచి రాయాలంటే మనము పడిపోయిన స్థితిలో నుండి. శత్రువు ఏదో ఒకటి వెనకేస్తాడు. మన బలహీనత వాడికి బాగా తెలుసండి. సతీష్ అన్న బలహీనత ఏంటో లోకంలో సామెత ఉంది. మనిషికో బలం ఉంటుందంట, మనిషికో బలహీనత ఉంటుంది. బలాన్ని దేవుడు వాడుకోవాలనుకుంటాడు. బలాన్ని ఎవరు వాడుకోవాలనుకుంటారు? బలహీనతను శత్రువు వాడుకోవాలనుకుంటారు. దేవునికి శత్రువుకి ఇది ఎప్పుడు పోటీ. సతీష్ ఉన్నాడా? సతీష్ యొక్క బలాన్ని నేను వాడుకుంటా, దేవుడు మంచిదే వాడుకుంటాడు. శత్రువు అంటది, యేసయ్యా బలాన్ని వాడుకుంటావా? వాడి బలహీనత మీద దెబ్బ కొడతా, వాడు నీ దగ్గర రాకుండా చేస్తా, నిన్ను ప్రకటించకుండా చేస్తా, వాడిని వెనక్కి లాగుతా. వాడు వెనక్కి లాగినప్పుడు ఏం చేయాలి తెలుసా? సతీష్ అన్న సన్నగా ఉన్నాడుగా, ఎడం చేతితో పడుకుంటే ఇస్త్రీ అవుతాయి. వాడిని ఏం చేయాలా? నా చేతులు పట్టుకుంటావా అని ఇసిరి అవుతాయి. నీకు కావాలి అన్నాలా? నేను క్రింద పడినను తిరిగి లేస్తా. ఇది నా స్థితి, ఇది నా స్టెమినా, ఇది నా విశ్వాసం, ఇది నా ఆత్మీయత. దావీదు వలె అనాలా? పడిపోయా, పాపం చేశా, ప్రభువా క్షమించు,
ఇప్పుడు నేను ఎలా ఉండాలా? హిమము కంటే తెల్లగా ఉండాలా. మళ్ళీ పాపం చేసినట్టుందండి చరిత్రలో? మళ్ళీ దావీదు చనిపోయిందా? పాపం చేసినట్టుందా? నీతి కొరకు నిలబడ్డాడు, హృదయానుసారుడయ్యాడు, ఇష్టానుసారుడయ్యాడు. ప్రియమైన సంగమా, మొట్టమొదటిగా ప్రభు యొక్క పునరుద్ధాన దినమున మనం నేర్చుకునే పాఠము, ఎక్కడ పడ్డామో అక్కడి నుంచి ఏం చేయాలా? తిరిగి లేగాల. నీ దేవుడు బలవంతుడు, నేను నిలబెట్టుటకు శక్తిమంతుడు. ఎక్కడ పడిపోయామో ప్రభు దగ్గరికి ఒప్పుకుందాం. ప్రభా, నేను తిరిగి లేవాలనుకుంటున్నా, నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నా, పరిశుద్ధంగా దావీదు వలె మీకా వలె నీ వెలుగులో నేను ఉండాలనుకుంటున్నా, శత్రువుని పారదోలాలనుకుంటున్నా, శత్రువుకు అవమానం తేవాలనుకుంటున్నా. శత్రువుకు అవమానము, శత్రువు ఎప్పుడు పారిపోతాడో తెలుసా? నీవు నేను పవిత్రంగా ఉన్నప్పుడు, నీవు నేను భక్తిలో ఉన్నప్పుడు, నీవు నేను ప్రభుకు మహిమ తెచ్చినప్పుడు, నీవు నేను పడిపోయిన స్థితిలో నుండి లేచినప్పుడు. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం విన్నారు, ఇంటికి రాగానే టీవీలు పెడుతున్నారు. ఇప్పుడు మనం పడిపోయినట్టు నిల్చున్నట్టండి. ప్రభువా, మందిరంలో చక్కగా మాట్లాడుతున్నారు, ఉప్పు వేసినట్టు రుచికరంగా మాట్లాడుతున్నారు. ఇంటికి వస్తే అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాటలే. ఎంత మర్యాదో! మా దగ్గర ఒక అక్క ఉందండి. ఆ అక్క మందిరంలో అన్నను ఎలా పిలిచిందో తెలుసా? ఏవండి ఏవండి, అందరికి కనబడేటట్టు, అందరూ ఇటు చూడాలా. ఆహా, ఆయన కూడా వస్తున్నాడు, నన్ను ఆగు. అసలు వాళ్ళు చూసి ఎంత ప్రేమ కలిగి ఉన్నారనుకుంటారు. అదే వాళ్ళ ఇంటికాడికి పోతే ఏయ్ వినపడుతుందా, చెవులు పనిచేస్తున్నాయా, ఓయ్ మన అక్కేనా, మన అక్కే. ఎంత మర్యాదో మందిరంలో మటుకి ఏమండి, అబ్బా. ఇంటికి పోతే జోయ్. ఇక మర్యాద పెట్టి పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి? ప్రియమైన సంగమా, మన బలహీనతను శత్రువు దేవుని ఎదుట చూపించి, ఇదిగో నీ బిడ్డలు, నువ్వు తిరిగి లేచావు, నీతిమంతుడిగా మార్చావు, వాడిని సాక్షిగా నిలబెట్టావు, వాడు పడిపోతున్నాడే సయానికి గంతులేస్తాడంటండి. మీ కావాలే చెప్పాలా? నా శత్రువా, నువ్వు అతిశయింపవద్దు, మేము నిలబెడతాం, నిలబెట్టుటకు మా దేవుడు శక్తిమంతుడు. మేము పడిపోయిన స్థితి నుంచి లేస్తాం, పరిశుద్ధంగా ఉంటాం, భక్తి కలిగి ఉంటాం, నా దేవునికి మహిమ తీసుకొని వస్తాం. మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడైన సమయంలో మనం చేసుకోవాల్సిన తీర్మానం, ఎక్కడ పడిపోయామో పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవాలా. మొట్టమొదటి లక్షణం చాలు. రెండో విషయానికి వద్దాం. ఎక్కడి నుంచి తిరిగి లేవాలా? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి, చాలని తల పైకెత్తండి, నీవు లేచి. ఎవరితో చెప్పాడు ఈ మాట? అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహామా, నువ్వు లే. ఎక్కడి నుంచి? చదువురా. నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చాలండి. ఇక్కడ అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, ఓ అబ్రహామా నువ్వు లే. ఎక్కడి నుంచి లేవాలా? నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ ఇంటి నుండి. వీళ్ళందరూ ఎక్కడున్నాడు? అంతకుముందు అబ్రహాము ప్రభు పిలవతలకి ఎక్కడున్నాడు? యోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యోషువ 24:2. యోషువ గ్రంథం 24:2. ఉన్న కొంతంతా పోవాలా యేసుక్రీస్తు వారి నామంలో. మీరు తీసి చదివేసరికి చాలండి. ఇదివరకు అబ్రహాం ఏం చేసేవాడంటే ఇతర దేవతలను పూజ చేసేవాడు, విగ్రహారాధికుడు. దేవుడు అంటున్నాడు లోకంతో సావాసం చేసేవాడు. లోకం వద్దు, అవసరం లేదు అన్న, అవసరం లేదు అంటుంది రే. ఓకే, లోకంతో సావాసం చేసేవాడు. అమ్మాయి చూడండి, నీ తరుతున్నాగా తల్లి, నేను కనబడట్లేదు, ఎంత సన్న మనిషిని, ఎంత మంచోళ్ళమ్మా. మీరు పిడుగుబడిన పక్క తిరిగి చూడకూడదు. ఏం చేయకూడదు? బా సరే, మంచిది. ఎక్కడి దాకా వచ్చాం? అబ్రహాము లోకంతో సావాసం చేసేవాడు, విగ్రహాలతో సావాసం చేసేవాడు, అన్యులతో సావాసం. ఆయన అన్యుడిగానే ఉన్నాడు. ప్రభు అన్నాడు, అబ్రహామా నీవు లేచి ఏం చేయాలి? నాతో సావాసం చేయాలా. ఎవరితో సావాసం చేయాలా? దేవునితో సావాసం చేయాలా. దేవునితో ఎలా సావాసం చేయాలో తెలుసా?
బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి ఇవ్వండి బిరుదు ఎవరికి ఇవ్వాల దేవుడు ఓ ప్రత్యేకత ఇచ్చాడు. ఏంటో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. త్వరగా యాకోబు 2:23. ఎంచబడెను, నెరవేర్చబడెను, దేవుని స్నేహితుడని అతని పేరు కలిగినట్టుంది. అబ్బా, ఎవరంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ కాదు, ఎంపీ గారి ఫ్రెండ్ కాదు, సర్పంచ్ ఫ్రెండ్ కాదు. ఎవరు ఫ్రెండ్ అంట? దేవుని స్నేహితుడు. రెండోదిగా ఎందుకు లేవాలా? విశ్వాసి దేవునితో సావాసం చేయుటకై, దేవునితో స్నేహము చేయుటకై. అబ్రహాం అంటాడు, నా సావాసం ఎవరితో ఉందో తెలుసా? యేసయ్యతో ఉంది. నేనెవరు తెలుసా? యేసయ్య 3 సార్లు రాయబడిందండి బైబిల్ గ్రంథంలో. అబ్రహాము దేవుని స్నేహితులని బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందంట? 3 సార్లు రాయబడింది. అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు. అబ్బా, విగ్రహారాధికుడు ఏమైపోయాడు? దేవునితో స్నేహితుడు అయిపోయాడు. ఎలా అయిపోయా? నేను దేవునితో సావాసం చేస్తానయ్యా. నేను ఉదయం లేచిన కాడి నుంచి నా సావాసం ఎవరితో తెలుసా? దేవునితో. బైబిల్లో మాట ఉంది, చదువుతారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. త్వరగా 2 కొరింథీ 6, 14, 15. మీరు అవిశ్వాసులతో ఏముండకూడదు? జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సంబంధము? వెలుగునకు చీకటితో ఏం సంబంధము? చదువురా. క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? చూడండి, ఇక్కడ అంటాడు, విశ్వాసికి అవిశ్వాసతో పనేంటి? నువ్వు క్రైస్తవుడు, ప్రత్యేకింపబడినవాడివి, దేవుని యొక్క రక్తంలో కడగబడినవాడివి. నీ సావాసం ఎవరితో ఉండాలా? దేవునితో ఉండాలా? దేవుని ప్రజలతో ఉండాలా? అన్యులతో ఉండకూడదు, చెడిపోయిన వారితో ఉండకూడదు, తప్పిపోయిన వారితో ఉండకూడదు. లోకంలో సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే, అబ్బా మీకు బలి తెలుసండి, సామెతలు బలి తెలుసండి మీకు. 6 నెలలు సావాసం చేస్తే వారు, నేను త్రాగుబోతో సావాసం చేశాను అనుకోండి, నేను త్రాగినా తాగకపోయినా ఏమంటారు? సతీశాన్ని కూడా అప్పుడప్పుడు తీర్థం కొద్దిగా పుచ్చుకుంటానంటారు. అవునా కదా? అదే మంచివాడితో సావాసం చేస్తే, ఇక్కడ దేవుడు అంటాడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టా, తిరిగి లేచా, నా రక్తంతో కడుక్కున్నా, నా కుమారుడుగా చేశాను. నీ సావాసం ఎవరితో ఉండాలా? అవిశ్వాసులతో ఉండకూడదు, విగ్రహారాధికులతో ఉండకూడదు, అన్యులతో ఉండకూడదు, సినిమాలు చూసే వాళ్ళతో ఉండకూడదు, దుర్భాషలాడే వారితో ఉండకూడదు, గొడవలు పెట్టుకునే వాళ్ళతో ఉండకూడదు, కోపిష్టులతో ఉండకూడదు, మూర్ఖులతో ఉండకూడదు. ప్రత్యేకంగా ఉండాలా, పరిశుద్ధులతోనే ఉండాలా. ఎవరితో ఉండాలా? అబ్రహాము దేవునితో సావాసం చేశాడు. సావాసం చేసి ఏం చేయబడ్డాడు? దేవుని స్నేహితుడయ్యాడు. ఇంకా ఆయన ఉన్నాడు. మరొకరింది 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి. ఏ 2 ఆయన ఉన్నాడండి. ఎవరు అంటే ఈయన? ఎవరనేనా ఈ మాట చెప్పింది? పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను. నేను క్రీస్తుతోనే సావాసం చేస్తున్నా. క్రీస్తుతో సావాసం చేసి ఎలా అయిపోయాడంట? క్రీస్తులా అయిపోయాడు. క్రీస్తు యొక్క పోలికలోకి వచ్చాడు. లోకానికి చెప్తున్నాడు, ప్రపంచానికి చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇక ఉన్న మీరందరూ ఎవరిని పోలి నడుచుకోవాలా? నన్ను. అబ్బా, అదేంటండి? దేవుని కాదంట, ఆయన పోలి నడుచుకోవాలంట. అంటే ఈయన యేసయ్యతో సావాసం చేసి యేసయ్యలా మారిపోయాడు. అంతే. లోకంలో చూస్తే పౌలు ఎలా కనబడుతున్నాడు? నన్ను కూర్చోరా. లోకం చూస్తే లోకానికి ఎలా ఉన్నాడు? ఆయన క్రీస్తులా కనబడుతున్నాడు. యేసయ్య పోలికలోకి మార్చబడ్డాడు. యేసయ్యతో సావాసం చేసి ఎలా అయిపోయాడు? యేసయ్యలా మారిపోయాడు. అందుకే అన్నాడు దేవుడు, రాసుకో పౌలు, రాసుకో, నేను క్రీస్తుని పోలి నడిచాను, క్రీస్తు యొక్క పోలికలోకి వచ్చాను, క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చాను, యేసయ్య యొక్క స్నేహితుడయ్యాను. ఇక ఉన్న మీరందరూ ఏం చేయాలా? యేసయ్య పోలికలోకి వచ్చిన నాతో వెంబడించాలా, నాతో నడవాలా. ఎంత గొప్ప సాక్ష్యం!
అబ్రాహాం అంటాడు, నేను దేవునితో సహవాసం చేయటం నేర్చుకున్నా, దేవుని స్నేహితుడయ్యా. ఏమి ఆధిక్యతండి, ఏమి ధన్యతండి, ఏమి శ్రేష్ఠతండి. పౌలు అంటాడు, నేను యేసయ్యతో నడిచి 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 యేసయ్యలాగా మారిపోయా. అబ్బా. హానోకు అంటాడు, ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు ఉంటాయి. ఆయన అంటాడు, నేను దేవునితో నడచి 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 పరలోకానికి దేవునితో ఉంటకాయ కొనిపోబడ్డాను. అప్ప దేవునితో సహవాసం చేసి చేసి ఎక్కడికి పోయాడంటండి? పరలోకానికి పోయాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునితో సహవాసం చేయకుండా విగ్రహారాధికులతో చేస్తే, నీ బంధువులతో చేస్తే, లోకంలో దేవునికి అయిష్టులైన వారితో సహవాసం చేస్తే ఎక్కడికి పోతాం తెలుసా? దేవునితో సహవాసం చేస్తే హానోకు పరలోకానికి పోయాడు. మరి అంజులతో సహవాసం చేస్తే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. జాగ్రత్త సుమా. దేవుడు అంటున్నాడు రెండోసారి, లే. ఎందుకు లేవాలా? ఆయనతో సహవాసం చేయుటకు, ఆయనతో కలిసి నడుచుటకు, ఆయన వలె మారుటకు, ఆయన స్నేహితులుగా పిలువబడ్డకు. ప్రియమైన సంగమా, రెండోదిగా ప్రభు అంటున్నాడు, నువ్వు లే. ఎందుకు? ఆయనతో సహవాసము చేయుటకు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, లోకమంతా ఒకవైపు నడుస్తుందంట, నోవహు మటుకి దేవునితో నడుస్తున్నాడు. చదువుతారన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 6:9. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండి నోవహు దేవునితో కూడా. అబ్బా, ఎంత శ్రేష్టండి. లోకమంతా దేవునితో నడుస్తున్నప్పుడు నడుస్తుందండి? చెప్పరేమండి, నడుస్తుందా? లోకమంతా పాపంలో ఉంది, లోకమంతా జల ప్రళయంలో నాశనం అవడానికి సిద్ధంగా ఉంది. కానీ అప్పుడు ఒక నోవాహు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. నోవాహు అనే దేవునితో సహవాసం చేసేవాడు ఉన్నాడు. నోవాహు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. లోకమంతా ఒకవైపు పోతుందంట, నోవాహు మటుకి దేవుని వైపునంట. అబ్బా, ఎంత ప్రత్యేకత అండి. నోవాహు దేవునితో నడిచినవాడు, తన తరములో నిందారహితుడు. అబ్బా, ఏం చక్కని మాట్లాడండి. నీ గురించి కూడా చెప్పాలా? ఏలూరులో, సియోన్లో నా కొరకు ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు, నాతో సహవాసం చేసేవారు ఉన్నారు, నాతో నడిచేవారు ఉన్నారు, నా పోలికలోకి వచ్చేవారు ఉన్నారని దేవుడు నీ గురించి నా గురించి చెప్పాలా. రెండవదిగా ఎందుకు లేవాలా? ఆయనతో సహవాసం చేయుటకు మనం లేవాలా. మూడవదిగా రండి, మొట్టమొదటిగా ఎందుకు లేవాలా? పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవాలా మొట్టమొదటిగా. రెండవదిగా ఆయనతో సహవాసం చేయుటకే తిరిగి లేవాలా. మూడవదిగా రండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి నెనేవా మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. తలపైకెత్తండి. మూడవదిగా ఎందుకు లేవాలో తెలుసా? దేవుని సువార్త ప్రకటించుటకాయ, దేవుని మాటలు ప్రకటించుటకాయ ఏం చేయాలంట? మనం తిరిగి లేవాలా. తిరిగి లేవడానికి మనం ఎక్కడున్నాం? ఎఫెసీ 5:14. ఎఫెసీ 5:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద. చాలండి, ఇంక తలపైకెత్తండి. ఏం చేస్తున్నామంటే మనం నిద్రపోతున్నాం. ఆత్మీయమైన జీవితంలో చాలులే, నేను బాగానే ఉన్నాలే, నా భక్తి చాలులే, నా ప్రవర్తన చాలులే, నాలాగా ఎవరు చేస్తున్నారు అనుకోనంట నిద్రిస్తున్నామంట. ఆత్మీయమైన నిద్రావస్థలో ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కో, నీ మీద యేసయ్య ప్రకాశిస్తున్నాడు. ఎఫెసీ 5:14 అమ్మా. ఏముంది అక్కడ? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. మృతమైన స్థితిలో ఉన్నావు. నేను బాగానే ఉన్నా, జీవిస్తున్నా అనుకుంటున్నాం, కానీ అక్కడ బైబిల్ ఏం చెబుతుంది? మృతమైన స్థితిలో ఉన్నావు. నువ్వు గనక పడిపోయిన స్థితిలో నుండి లేకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవుని సువార్త ప్రకటించకపోతే ఏమైనటువంటి జీవించుచున్నామని పేరైతే ఉందే కానీ మనం మృతులమే. మృతమైన స్థితిలో నుండి
లేచి ఏం చేయాలా? యేసయ్య గురించి ప్రకటన చేయి. యేసయ్యను ప్రకటించు. యేసయ్య నిజమైన దేవుడని, ఆయనే పాపులందరి కొరకు ప్రాణం పెట్టాడని, మరణించాడని, పాతి పెట్టబడ్డాడని, తిరిగి లేచాడని ఏం చేయాలి? మనం ప్రకటన చేయాలా? ఎంతగా చేయాలా? గొంతులో ఊపిరున్నంతసేపు. ఎంతగా చేయాలంటండి? చెప్పలేమండి. ప్రాణం ఉన్నంతసేపు. ఒక ఆయన ఉన్నాడు, జాన్ యూస్ అని. ఎవరంట? జాన్ యూస్. ఆయనంట దేవుని గురించి విస్తారంగా చెప్తున్నా అంటండి. చెబుతా ఉంటే రాజు పిలిచాయంట, జాన్ యూస్ ఇట్లా నువ్వు యేసు ప్రభు గురించి చెప్పొద్దానంట. ఆయన అన్నాడంట, నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు ఏం చేస్తానంటనా అన్నీ ప్రకటిస్తూనే అన్నాడంట. చెప్పాను మీకు ఈ విషయం? చెప్పలేదు కాక. జాను అనంట, నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నేను ఆయన ప్రకటిస్తానంట. అన్న కళ్ళు మీమాకండి. అమ్మ ఇటు చూడండి అమ్మా, మీరు ఎంత మంచి వాళ్ళండి. అటు ఇటు ఎందుకు చూస్తారు? నా వైపే చూడాలా. ఇలా చెప్పా, పిడుగుపడినా మీరు పక్కగా అంటే అసలు లేసే బయటికి పారిపోతారు. మీరు అంత మంచి వాళ్ళు. మన మాట మీద నిలబడం. ఎంత నమ్మకస్తులము. సరే మరి ఆయన అంటాడు, నువ్వు ప్రకటించమాక యేసు ప్రభుని అంటే, ఆయన అంటాడు, నా గొంతులో ఊపిరినంతసేపు నేను ప్రకటిస్తాను. అబ్బా అలాగా? అరే వాడిని పట్టుకొని రాంటారన్నారండి. పట్టుకొని వచ్చారు. పెద్ద మైదానంలో ఒక 5,000 మంది ఉన్నారంట. చుట్టూ 5,000 మంది 6,000 మంది ఉన్నారంట. ఒక ఇనప స్తంభాన్ని కట్టేశారు, గొలుసులతో కట్టేశారు. జాన్ యూస్ యేసు ప్రభుని ప్రకటించమాక నేను ప్రకటిస్తా. అరే కట్టెలు పేర్చండిరా. ఎంతవరకు పేర్చా తెలుసా? గొంతు వరకు పేర్చండిరా. వాడు గొంతులో ఊపిరినంతసేపు ఏం చేస్తా అన్నాడు? ప్రకటన చేస్తా అన్నాడుగా. గొంతు వరకు పేర్చండి అన్నాడు. గొంతు వరకు కట్టెలు పేర్చారంట. పెట్రోల్ పోసారు. జాన్ చెప్పు అంతే. నువ్వు పెట్రోల్ పోయి కట్టెలు పెట్టు, ఈ తగలబెట్టు. నేను వాడికి ఏం చేస్తా? నన్ను ప్రేమించి నా కొరకే తిరిగి లేచిన యేసయ్యను ప్రకటిస్తానంటండి. అబ్బా సంగతి ఎలా? నిప్పు పెట్టారంటండి. అగ్ని మండుకుంది, కాలు కాలుతున్నాయి. యేసయ్య నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. మోకాలు కాలుతున్నాయి. యేసయ్య నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. నడుము కాలిపోతుంది. యేసయ్య నిజమైన దేవుడని తన గొంతులో ఊపిరున్నంత వరకు, అగ్నికి ఆవుతయ్యేంత వరకు, బూడిదయ్యేంత వరకు, స్వరము సచ్చుబడే వరకు యేసయ్య నిజమైన దేవుడని ప్రకటించి క్రీస్తు కొరకు కాలిపోయాడంతే, ప్రకాశిస్తూ ఉన్నాడంతే. అమ్మ మనం అనుకుంటాం కొద్ది సువార్తకి, కొద్ది భక్తికి మనం తోడోళ్ళు లేరనుకుంటామండి. మనం కాదండి. భక్తులు ఉన్నారు, భక్తులు శ్రేష్ఠులు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన వంతుల వాళ్ళు నిలబడాలా, ప్రభువుని ప్రకటించాలా. పౌలు అంటాడు, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే. అబ్బా ఏం చక్కని మాట అండి. నువ్వు చెప్పగలుగుతావు ఈ మాట? సియోనులో అందరికన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డా, అనేకులకు సువార్త చెప్పా, అనేకులను క్రీస్తు వైపు మళ్ళించా. ఇక్కడ యోనా చెప్పాడు, ఒక్కరోజు చెప్పాడు. ఎంతమంది రక్షించాడంటండి? 1,20,000 మందిని రక్షించాడు. నినేవా పట్టణంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 120,000 మంది ఉన్నారు. 125,000 మంది అంటే 1,20,000 మంది ఉన్నాడు. 1,20,000 మంది యోనా సువార్త ద్వారా మొత్తం రక్షింపడ్డారు. అమ్మా మనము ప్రకటించాలా? సరే మంచిదే. వాళ్ళగా అవసరంలో నీకున్న పరిధిలో, నీకున్న సమయంలో, నీకున్న స్నేహితుల మధ్యలో నువ్వు వాళ్ళతో కలిసిపోతే, ఏమండి నువ్వు వాళ్ళ కలిసిపోతే నువ్వు ప్రత్యేకంగా ఉండాలా. మా పాలవంచలో మా అన్నయ్య ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ ఛానల్ రిపోర్టర్, తెలంగాణ న్యూస్ ఛానల్ రిపోర్టర్. మా పెద్దమ్మ కొడుకు, సొంత పెద్దమ్మ కొడుకు. మా పెద్దమ్మ చనిపోయింది. ఆయన విగ్రహారాధికుడు, ఆర్ఎస్ఎస్ ఆయన. మా పెద్దమ్మ చనిపోతే నేను బైబిల్ పట్టుకొని పోయా. అందరూ పిత్తరపై చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? అందరూ పిత్తరపై చూస్తున్నారు. ఏడొక్క కూడా బైబిల్ పట్టుకొని రావాలా? బైబిల్ లేకపోతే అసలు నేను రానన్నా. నన్ను బ్రతికించింది బైబిలు. నా దేవుడు లేకుండా, నా దేవుని బైబిల్ లేకుండా నువ్వు రాకపోయినా బాగుండేది అన్నాడు. నేను వస్తాను. ఎందుకు రాను? మా పెద్దమ్మ కాదా? వస్తాను. ఎట్టొస్తాను? బైబిల్ పట్టుకొని వస్తాను. బైబిల్ తీసుకొని పోయి అందరూ చూస్తున్నారు. అసలుకి ఎట్టుంటా? నేను సన్నగా ఉంటాగా, అందరూ కనబడే విధంగా బైబిల్ పట్టుకున్నా.
పట్టుకొని పోతుంటే అందరూ నాకెళ్ళి చూస్తున్నారు. ప్రభా నీకు స్తోత్రాలు, నీ సాక్షిగా నిలబడ్డా. అందరూ సువార్త అందినట్టేనా కాదా? అందినట్టా కాదు చూస్తారేమండి, అందినట్టే కదా. వీడు బైబిల్ పట్టుకుంటే వీడెవరు? క్రైస్తవుడు, క్రీస్తు మనిషి. మా నాన్నగారు చనిపోయారు మార్చి 4వ తారీఖు. చాలా దుఃఖము, చాలా వేదన. పైకి ఇలా కనబడుతున్నాం కానీ లోపల మాకెంతో దుఃఖం ఉంది. మా నాన్న గురించి ఆదరణ గుడిలో సాక్ష్యం చెప్పమన్నారు. మా నాన్నకి రక్షణ లేదు. మా నాన్నకి మొత్తుకున్నాం, ప్రార్థించాం, ఏడ్చాం. మా నాన్న గురించి చెప్పమన్నాడు. నా దగ్గర వీడియో ఉంది, మీకు అందరికి ప్రసాదాన్ని పంపిస్తా, మీరు అందరూ తర్వాత పాజ్ చేసుకొని చూడండి. నేను మా నాన్న గురించి చెప్పలా. ఎవరి గురించి చెప్పాను తెలుసా? నా పరమ తండ్రి కొరకు చెప్పాను. మా నాన్న దేవుని నమ్ముకోవాలా, ఇక్కడికి వచ్చిన బంధువులు, స్నేహితులు, వీధి వారు, మీరందరూ ఏం చేయాలా? మా నాన్న నిజమైన దేవుడిని నమ్ముకోవాలా, మీరందరూ నమ్ముకోవాలా. అందుకే 2 లక్షలన్నర పెట్టి ఈ ఫంక్షన్ చేశా అన్న. ఏం చేశా? ఈ ఫంక్షన్ ఎందుకు చేశా? మీరందరూ మా నాన్న నమ్ముకొని ఈ దేవుణ్ణి మీరందరూ తెలుసుకోవాలని ఈ ఫంక్షన్ చేశా అన్న. అందరూ స్వార్థం తిందా లేదా? అటు చూస్తారేమండి. ఇప్పుడంటే గొంతు బాగా, అప్పుడు బాగానే అరిసా గట్టిగా. మైకులు ధ్వని పుట్టిన అటు ఇటు పెట్టిన పెద్ద పెద్ద బాక్సులు. మా నాన్న పరలోకానికి వెళ్తాడో వెళ్ళడో నాకు తెలియదు. మేము చెప్పాం, అవకాశం ఉన్న మా నాన్న నమ్ముకోవాలా. సరే, చివరి దినాల్లో ప్రార్థన చేసుకున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు. మరి ప్రభు చిత్తమైతే వెళ్తాడో వెళ్ళకపోతే మనం నిర్ణయించడానికి మనం కాదు. కానీ రక్షింప బాప్తిసము తీసుకోలేదు. వాళ్ళందరూ చెప్పా, మా నాన్న నరకానికి వెళ్తాడు, మీరున్నా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు గురించి చెప్పాలా. పాస్టర్ గారు అంటాడు, మీ నాన్న గురించి చెప్పు అంటాడు. మా నాన్న ఏముంది చెప్పడానికి? మా నాన్న రక్షింపబడితే నేను బలంగా చెప్తా, ధైర్యంగా చెప్తా. నువ్వెక్కడున్నా ఎవరి గురించి చెప్పాలా? యేసు ప్రభు గురించి చెప్పాలా. యేసయ్య మహిమపరచబడాలా. నువ్వు లే. ఎందుకు లేవాలా? మన ప్రభువుని ప్రకటించడానికి లేవాలా. మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకు జీవం ఇచ్చి కుటుంబం ఇచ్చి మన పోషిస్తున్న యేసు ప్రభువు గురించి చెప్పడానికి తిరిగి లేవాలా. మొట్టమొదటిగా పడిపోయిన స్థితి నుండి లేవాలా. రెండోదిగా మర్చిపోయామా, దేవునితో సహవాసం చేయటకే లేవాలా. మూడోదిగా ఆయన్ని ప్రకటించటకే లేవాలా. నాలుగోదిగా రండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోనా 1:6. చాలండి. నాలుగోదిగా దేని కొరకు లేవాలంట? ప్రార్థన చేయడానికి లేవాలండి. దేని కొరకు అంట? అయిపోయింది, స్టెమినా అయిపోయింది. దేని కొరకు లేవాలా? ప్రార్థన చేయడానికి లేవాలా. ఎంత ప్రార్థన చేస్తే అంత బలము. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత బలము, ఎంత తక్కువ ప్రార్థన చేస్తే అంత బలం, అంత తక్కువ బలం. ప్రార్థన లేదు, బలం లేదు. ప్రార్థనా పరులు కావాలా. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన ఏం చేస్తుంది? అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తుంది. క్రైస్తవం మన పాడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు లేదండి. గొప్ప దైవజనుడు, మంచి వక్త, క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించిన వాడు, మతోన్మాదుల యొక్క నోర్లు మూపించిన వాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడు. మనం డిబేట్లో పాల్గొంటామా? మనం మాట్లాడగలుగుతామా? మనం ఓడించగలుగుతామా? లేనప్పుడు ఏం చేయాలా? అలాంటి దైవజనుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పక్షంగా రోషంగా ఉన్నారు, నీ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నీ పక్షంగా జీవించేవారు ఉన్నారు. వారందరినీ ఏం చేయాలా? కాపాడు ప్రభువా, వారికి నీ క్షేమమీ ప్రభువా, వారికి నీ భద్రత ఈ ప్రభువా అని ప్రార్థించాలండి, రోధించాలా. అవునా కదా? మనకి మంచి ఫెసిలిటీ ఉంది, సమాధానం ఉంది, టైం ఉంది. అవునా కదా? చెప్పలేమండి. ఉందా లేదా? ఖాళీ సమయం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎవరి కొరకు చేయాలా? మన కొరకు కాదు. ఎవరి కొరకు చేయాలా? క్రైస్తవ సోదరి సోదరుల కొరకు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవుల్లో సేవ చేస్తున్నారండి. ట్రైబల్స్ మధ్య. వాళ్ళు అనారోగ్యకులు, వాళ్ళకేం తెలియదు, అక్కడ డబ్బులు ఉండవు, వాళ్ళు కానుకేయాలి కదా.
కానుకేయడానికి ఏం చేస్తారు తెలుసా? ఇనప ముక్కలు తెచ్చేస్తారంటండి ఆఫరింగ్ బాక్స్లో. ఆఫరింగ్ బాక్స్లో ఏం చేస్తారు? ఇనప ముక్కలు వేస్తారు. మరి ఇనప ముక్కలు అమ్ముకుంటే సేవకుడు పోషించబడతారా? చెప్పలేమండి. పోషించబడతారా? కానీ అక్కడ ఉన్న సేవకులు వాళ్ళు తిన్నా తినకపోయినా ఏం చేస్తున్నారు తెలుసా? సేవ చేస్తున్నారండి. ఓ ఛత్తీస్గఢ్లో సేవకుడు గురించి విన్నా. ఆయనకి డబ్బులు లేక తన కుమార్తె కుమారుడు యొక్క ప్రాణాలు కోల్పోయారు. అన్నం పెట్టక, అన్నం లేక ఏమైపోయారంటండి? ఆ పిల్లలు చనిపోయారంటండి. అయినా సరే దేవుని సేవ చేస్తున్నాడు. వాళ్ళ కొరకు ఎవరు చేయాలా ప్రార్థన? ఎవరు చేయాలా? మనం చేయాలి. ఇప్పుడు ఏం చేసావా? ఎప్పుడే కన్నీరు గార్చామా? ఎంతవరకు మన కొరకే కదా, మన కొరకు మన పిల్లల కొరకే కదండి. ఏమండి, ఎంతమందిని శ్రమ పెట్టబడుతున్నారు, హింసింపబడుతున్నారు, నిందించబడుతున్నారు, బాధింపబడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు చేస్తారు? నువ్వు శుభ్రంగా తింటాం, మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవటం. అమ్మా, విమర్శ దినమున ప్రతి దానికి లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. మంచిగుంది, చెడుకుంది, ఎంతో సమయం ఇస్తున్నాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు అడగడం లెక్క? మనం ప్రార్థన చేయాలండి, రోధించాలా, అంగలార్చాలా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1 వచనం. ఇర్మియా 9:1. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1 వచనం. నా జనులలో హతమైన వారి గురించి దివారాత్రము ఎంతో మంది చచ్చిపోతున్నారంటే. క్రీస్తు కొరకు తల నరికి వేయబడింది ఒక ఆయన కుమారుడికి తెలుసా? తల నరికి ఆయన కుమారుడు సేవకుడు. బయటికి పోతుందని ఈ మాటలు పోతాయా? బయటికి పోదు. ఒక ఆయన కుమారుడు సేవ చేస్తున్నాడు. ఆయన తల నరికి వాళ్ళ తండ్రి ఇంటి ముందు పెట్టారు తెలుసా? ఆ తండ్రి గుండె పగిలిపోయి ఉంటుందండి. అవునా కదా? ఆయన సంతోషంగా పాటలు పాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? సంతోషంగా పాటలు పాడుతున్నాడు. నా కుమారుడు నా దేవుని రాజ్యం కొరకై మరణించాడని పాటలు పాడుతున్నాడు ఆయన. మా లాంటి వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలా, రోధించాలా. ప్రభువా, ఎంతో మంది క్రైస్తవ సోదరులు మరణిస్తున్నారు, ఎంతో మంది ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు, అనేకులు శ్రమల గుండా వెళ్తున్నారు, అనేకులు చనిపోతున్నారు. ప్రభువా, వారిని కాపాడు, వారిని రక్షించు, వారికి నీ క్షేమం దయచే, నీ భద్రత దయచే, నీ దూతని కావలించు. ఎప్పుడేం చేశామా? కన్నీరు గారవాలని. ఏం చేయాలా? కన్నీరు గారవాలా, ఏడవాలా, దుఃఖించాలా. అంత మాత్రమే కాదు, మనం అన్నం తింటాం కదండి. అన్నం తింటాం లేదా? తింటాం. మీరు జావాలు తాగుతున్నారా? జొన్న జావా, రాగి జావా. ఏమండి, అన్నాలు తింటాం కదా. అన్నం ముందుకు పోయినప్పుడు ఎవరు రావాలో గుర్తు? అన్నం లేనోళ్ళు, ఆహారం లేనోళ్ళు మనకు గుర్తు రావాలా. ప్రభా, నాకు ఇంత ఆహారం ఇచ్చావు. అనాథులు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, ఈ ఆహారం లేనోళ్ళు ఉన్నారు. ప్రభా, వారికి జ్ఞాపకం చేసుకో యేసయ్యా. వారికి అన్నం పెట్టు, వారికి ఆహారం దయచే. రోధించావా? కన్నీరు గార్చావా? కొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు, వస్త్రాలు లేవు, వాళ్ళు చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకొని ఉన్నారు. నువ్వు సాయం చేయకపోవచ్చు, తెలియకపోవచ్చు మనకి, కానీ ప్రార్థన చేయొచ్చు కదండి. అవునా కదా? ఒక చోట చెప్తున్నారు, ఒక అమ్మాయి చెప్తుంది, ఒక ఆయనంట మంచి భోజనం తీసుకొని పెట్టిందంట. ఆ యవనస్తురాలు చెప్తుంది, అమ్మాయికి కట్టుకోవడానికి వస్త్రాలు కూడా చిరిగిపోయి ఉన్నాయండి. యవనస్తురాలుగా ఉంది, వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి. వస్త్రాలు ఇచ్చేవాడు కూడా, అమ్మాయి అంటుంది, మేము అన్నం తినక ఎన్ని రోజులు అవుతుందో, ఒక ఆయన ప్రేమించి మాకు అన్నం పెట్టాడంటుంది. వాళ్ళందరి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలా, అవకాశం ఉంటే సహాయం చేయాలా. ఏం చేయాలా? సహాయం చేయాలా. రెండోది ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభా, నాకు ఈ చొక్కా ఇచ్చావు, ఈ చొక్కా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రభా, మాకు మంచి చీరలు ఇచ్చావు, ఈ చీరలు లేని వాళ్ళు ఏడవాలండి, దుఃఖపడాలా. ఇది వ్యక్తిగతంగా నేర్చుకోవాలా. దేవుడు నేర్పుతున్నాడు, నువ్వు లే, నిద్రపోతుగా ఉండమాక. అనేకుల కొరకు ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలా. చివరిగా ఈ ఒక్క మాట చూసుకొని మనం బలాలో పాలు పొందాం. ఐదవదిగా ఎందుకు లేవాలా? రాండి, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనం. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే చాలండి. ఐదవదిగా క్రైస్తవుడు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు దేన్ని ఎదుగుతాడంట? పైనున్న వాటినే, భూ సంబంధమైన వాటిని వెతకడు. క్రైస్తవుడు క్రీస్తుతో లేపబడినవాడు పైనున్న వాటినే వెతుకుతాడు. ఎవరు వెతికారు? దాన్ని మనం ఇందా చదువుకున్నమాట. హెబ్రీ 11:10 త్వరగా అయిపోయింది వర్తమానం. హెబ్రీ 11:10 దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు. చాలండి అమ్మ, ఇటువంటి గమనించండి. అబ్రాహాము ఏమి వెతికాడంట? పునాదులు గల పట్టణం వైపు, వాటిని ఎతికాడు. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం. నాకు ఈ లోక సంబంధంగా ఏమొద్దు, ఏం కావాలా? పునాదులు గల పట్టణం కావాలా. రెండో వ్యక్తి రాండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, 24, 26 కలిసి ఉన్నాయి. ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు మోసే దేని దృష్టించాడంటండి? బహుమానమందు. ఆయన ఫరో కుమారుడు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే రాజభోగమే కదండి, అవునా కదా? ఆయన ఎవరు పెంచుకున్నారు? ఫరో కుమార్తె పెంచుకుంది. రాజభవనంలో పెరిగాడు. ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉంటే సింహాసనం ఉండేది, కోట ఉండేది. ఆయనకి ఏమైనా బాధలు ఉండేయండి? బాధలు ఏమైనా ఉండేయన్నా? నేను చెప్పేది అర్థమవుతుందండి? అర్థమవుతుందన్నా? అర్థమవుతుందాక? ఇప్పుడు ఫరో కుమార్తె పెంచుకుంది మోషేని. మోషే ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. అంతే కదండి, అవునా కదా? వాళ్ళ తల్లి పెంచిన రాజభవనంలో ఉన్నాడు, కోటలో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడిని, నేను ఏ సంబంధమైన నాకొద్దు, ఈ సుఖాలు నాకొద్దు, నాకేం కావాలా? బహుమానం కావాలా. ఏం కావాలా? బహుమానం అందు ఏం చేశాడు? దృష్టించాడంటండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెళ్తారు? పైన వాటినే వెళ్తారు. అదే మోసే స్థానంలో నేనుంటే నాకెందుకు? నేను హాయిగా ఉన్నాగా, కోటలో ఉన్నాగా, రత్నాలు ఉన్నాయిగా, వజ్రాలు ఉన్నాయిగా, నాకే సంబంధం అనుకునేవాడిని, అవునా కదండి? దేవుని ప్రజలతో ఏం చేశాడంట? శ్రమ అనుభవించాడు. ఎందుకో తెలుసా? పరలోకంలో నాకు బహుమానం ఉంది. అబ్రహాంకి రాజులంతా ఆస్తి ఉంది, కానీ వాటిని లెక్క చేయరా. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. మోషే బహుమానమందు దృష్టించాడు. మూడోది గలండి పౌలు 2 తిమోతి 4:8. 2 తిమోతి 4:8. నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందబ్బా. ఏముందండి పౌరుకి? అమ్మ తలపైకెత్తండి. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నేను ఒక 10 సెంట్లు కొనేసే, ఏలూరులో 4 ఇళ్ళు ఉన్నాయి, కిరాయిలు వస్తాయి, 4 ఎకరాల పొలం ఉందని చెప్పట్లా. నాకేముంది? అబ్బా, మనం ఏం చెబుతుంది తెలుసా? మనం మరణ పడక మీద ఉన్నాం అనుకోండి, నేనే అనుకుంటా, నేనే మరణ పడక మీదకి వచ్చి నేను సిస్టర్ అబిగేలు అంట, అబిగేలు ప్రసాద్ అన్న డబ్బులు ఇవ్వాలా, ఏలూరులో ఉంటాడు, ఓ 2 లక్షలు ఇవ్వాలా, గుర్తుపెట్టుకో, మనకి 2 ఆడపిల్లలు ఉన్నారుగా. నిజంగా అనుకునేరు, అబద్ధంగానే చెబుతున్న మాట. నందిగాంలో మనకు 4 సెంట్లు స్థలం ఉంది, గుర్తుపెట్టుకో, మనం ఇయ్యక అప్పచెప్పేది, అంతే కదండి. పౌలు అంటాడు నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. మోషే అంటాడు నా కొరకు బహుమానం ఉంది. అబ్రహాం అంటాడు నా కొరకు పునాదులు గల. మరి నీ కొరకేముంది? నీ కొరకేముంది? క్వశ్చన్ మార్క్. నా కొరకేముంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే వెతుకుడి. అబ్రహాం వెతికాడు పునాదులు గల పట్టణం కొరకు, మోషే వెతికాడు బహుమానం కొరకు, పౌలు ఎదికాడు నీతి కిరీటం కొరకు, పేతురు ఎదికాడు 1 పేతురు 5:7 ఉంటుంది, వాడబారని మహిమా కిరీటం కొరకు ఎత్తాడు. మరి మన కొరకు నీవు నేను ఏం వెతుకుతున్నాం? భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నాం. భూ సంబంధమైనది కాదు మంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఫిలిప్పీ 3:19-20 ఉంటుంది. మన పౌరస్థితి పరలోకమందుంది. మనం పైనున్న వాటినే వెతకాల. ఏం వెతుకుతున్నావు? 5 విషయాలు.
5 విషయాలు తిరిగి లేవాలా. మొట్టమొదటిగా పడిపోయిన స్థితి నుండి లేవాలా. రెండోదిగా దేవునితో సావాసం చేయటకే లేవాలా. మూడోదిగా దేవుని సువార్త ప్రకటించటకై లేవాలా. నాలుగోదిగా ప్రార్థన చేయుటకే, అనేకుల కొరకు అంగలార్చుల కొరకే లేవాలా. ఐదోదిగా పైనున్న వాటి కొరకే వెతకటానికి లేవాలా. ఇంతవరకు ఎతికామో లేదో, ఇక వెతకాలా. మనం చెప్పాలా, నా కొరకు నీతి కిరీటం ఉంది, నా కొరకు వాడబారని మహిమా కిరీటం ఉంది, నా కొరకు పునాదులు గల పట్టణం ఉంది, నా కొరకు బహుమానం ఉంది. నీ కొరకేముంది? నా కొరకేనా? నా కొరకేనా? మనం అనుకోవాలా, నీ కొరకేముంది? క్వశ్చన్ మార్క్. ఏం ఎదుగుతున్నాం? మనం ప్రశ్నించుకుందాం. 5 విషయాలు తిరిగి లేవాలని దేవుడు కోరుతున్నాడు. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా, నీతో పాటు తిరిగి లేస్తాం. 5 పడిపోయిన స్థితిలో నుండి మేము లేస్తాం. నీతో సావాసం చేయటకై తిరిగి లేస్తాం. ప్రార్థన చేయటకై తిరిగి లేస్తాం. సువార్త ప్రకటించటకై తిరిగి లేస్తాం. పైనున్న వాటిని వెతుకుటకై తిరిగి లేస్తాం. నూతనమైన తీర్మానాలు చేసుకుందాం. ప్రభు కొరకు ఉందాం. ప్రభు కొరకు నిలబడదాం. ప్రభుకు మహిమ తీసుకొని వద్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక.